దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ను కైవసం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు అదరగొట్టింది. సెంచురియన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టును 11 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత తిలక్ వర్మ సెంచరీతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఆతిథ్య జట్టును 208కే పరిమితం చేసింది. దీంతో 4 మ్యాచ్ల సిరీస్లో 3 ముగిసేసరికి 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో నిలిచింది. శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే సంజు శాంసన్ వికెట్ కోల్పోయిన అభిషేక్ శర్మ, తిలక్ వర్మలు జట్టును ఆదుకున్నారు. ఎడాపెడా 6లు 4లు కొట్టడంతో 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ 99తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఈ క్రమంలోనే తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ 51 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్ తరపున 23వ మ్యాచ్ ఆడుతోన్న ఈ ప్లేయర్ తొలిసారి 3 అంకెల స్కోరును అందుకున్నాడు. అతడికి అభిషేక్ శర్మ కూడా సహకరించాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ మొత్తంగా 56 బంతులు ఎదుర్కొని 107 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అరంగేట్ర ఆటగాడు రమన్దీప్ 6 బంతుల్లో 15 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.